హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఎన్ఐటి సిల్చార్లోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, లైఫ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు స్టూడెంట్ ద్వారా వినిపించి చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గాయస్, మీ నుంచి అయితే సపోర్ట్ లేదు. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళలో 95% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను మీకోసం ఇంత ఫ్రీగా ఇంత వాల్యుబుల్ కంటెంట్ని, గ్రౌండ్ రియాలిటీని తీసుకొస్తున్నాను. మీ నుండి అయితే నాకు రిటర్న్ సపోర్ట్ అనేది లేదు. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు కావాలంటే ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే హ్యాక్ ఓవర్ షెడ్యూ అని చెప్పేసి మన ఛానల్ పేరుతోనే యాప్ ఉంటుంది. మీరు యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంది. అది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ ప్యాకేజెస్ డిస్ప్లే అవుతాయి. అలాగే మీరు యాప్ ద్వారానే ఇండియాలో ఉన్న అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ తోటి లైవ్లో ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా మీరు యాప్లో కాల్ మాట్లాడుకుని అక్కడ సిచ్యువేషన్ మీరు కూడా తెలుసుకోవచ్చు. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, మీరు ఎన్ఐటి సిల్చారా? ఓకే ఓకే, అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు లైక్ నేను మిమ్మల్ని మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఏ ఇయర్ బ్రో? నేను ఫస్ట్ ఇయర్ బ్రో. ఓకే ఓకే, ఇప్పుడు మీ రాబోయే జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్ లాగా ఉండటానికి లైక్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బ్రో మీ కాలేజ్ గురించి. ఓకే కదా? ఓకే బ్రో, ఫస్ట్ సిల్చార్ అంటే వన్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటి కదా. అంటే చాలా మందికి ఏంటంటే నార్త్ ఈస్టర్న్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. లైక్ సిల్చార్ గురించి నువ్వేం చెప్తావు ఆ విషయంలో? అలా ఏం ఉండదు బ్రో. అంటే నేను ముందు నార్త్ ఈస్ట్ సైడ్ కాలేజ్ అన్ని అలాగే ఉంటాయి అని అనుకున్నా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చదివే వాళ్ళు అవి కనుక్కుంటే ఇటు సైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ బ్రో ఇది ఎన్ఐటి సిల్చార్ అనేది. ఇటు సైడ్ అవునవును, మనకి ఇటు సైడ్ నార్త్ ఈస్టర్న్ లో ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ మొత్తంలో ఇంకొంచెం బెటర్ కాలేజ్ ఎందుకంటే అవును, ఫస్ట్ ఇది, తర్వాత అగర్తలా ఉంటుంది, తర్వాత అగర్తల ఎన్ఐటి అగర్తల. అవునవునవును బ్రో. మీరు ఏ బ్రాంచ్? నేను మెకానికల్ బ్రో. ఓకే ఓకే, ఇప్పుడు మీ క్యాంపస్ అంతా ఒకే చోట ఉంటుందా? లైక్ అంటే నార్త్ ఈస్టర్న్ లో ఎలా అంటే ఒక చోట ఒకటి అలా ఉంటాయి, అలా ఉంటుందా? లేదా మీకు అంతా ఫిక్స్డ్ హాస్టల్ మొత్తం ఒకటే? ఓకే ఓకే, క్లాసెస్ గాను ఆఫీసు హాస్టల్స్ అన్ని ఒక్కటే. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఇప్పుడు మీ క్యాంపస్ లైక్ ఫారెస్ట్ లో ఉంటుందని విన్నా, నిజమేనా? ఫారెస్ట్ ఏం కాదు బ్రో. అటు సైడ్ కొంచెం ఇవన్నీ ఉంటాయి, పొలాలు అలాంటివి ఉంటాయి. కానీ క్యాంపస్ లోపలే గార్డెన్స్ అన్నమాట, మొత్తం టీ గార్డెన్స్. ఓకే ఓకే, మంచి వ్యూ ఉంటది అయితే. బాగుంటది క్యాంపస్ వెనక సైడ్ బాగుంటది, ఎదురంతా టౌన్ ఇచ్చాడు. ఓకే, వెనక టీ గార్డెన్స్, బ్యాక్ సైడ్ టీ గార్డెన్. ఓకే బ్రో, ఇంకా ఇప్పుడు మీ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది అసలు మీ హాస్టల్లో? అంటే హాస్టల్ కి మారిపోతుంది బ్రో. నేను ఓకే, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? ఒక 9 హాస్టల్స్ అలా ఉన్నాయి. 9 ఉన్నాయా? 9. మీ బ్యాచ్ టోటల్ ఎంత మంది ఉంటారు రఫ్ గా, ఓవరాల్ గా? అంటే హాస్టల్ ఒక్కోటి ఒక్కోలా. పాత హాస్టల్స్ లో ఫస్ట్ ఇయర్ లో ఇస్తారు, ఒక దాంట్లో 150 మంది ఉంటారు. ఓకే, 150 దాకా. ఇంకొక దాంట్లో 450 to 500 దాకా ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్ బాయ్స్ ఒక 700? అంత కూడా ఉండరు. ఇంకా హాస్టల్ కెపాసిటీ చెప్తాను నేను, ఇంకా తక్కువ. అదే అదే, టోటల్ స్ట్రెంత్ అయితే ఒక 700 ఉంటారా ఫస్ట్ ఇయర్ అబ్బాయిలు అమ్మాయిలు అందరు? అబ్బాయిలు అమ్మాయిలు కలిపి 700 పైన ఉంటారు. ఓకే. ఇప్పుడు మీ హాస్టల్ ఎలా ఉంటుంది ఫుడ్, నువ్వు ఉండే హాస్టల్లో? ఫస్ట్ ఇయర్స్ కి అయితే ఈ హాస్టల్ చాలా బాగుంటుంది బ్రో. ఒక్కొక్క రోజు ఫుడ్ మన సైడ్ లా ఉండదు. నార్త్ వాళ్ళది ఆ మెనూ అయితే కొంచెం ఉప్పు కారం అది ఉండదు అంతే. ఇంకా అదే అంటే యావరేజ్ ఉంటుంది, బిలో యావరేజా యావరేజా?
ఒక రోజు బిలో యావరేజ్, మిగతా ఓకే. రోజులు బాగుంటది. అంటే నార్త్ ఈస్టర్న్ లో అంటే నార్త్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే యావరేజ్ అంటున్నారు. ఈ నార్త్ ఈస్టర్న్ వాళ్ళైతే బిలో యావరేజ్ అని చెప్తున్నారు అందరూ, అందుకని చెప్పేసి అడుగుతున్నారు. కొంచెం బిలో యావరేజ్ ఉంటది కదా వాళ్ళ ఫుడ్ అదే అసలు. అదే బ్రో. ఇంకా ఇప్పుడు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు? ఫ్యాకల్టీ చాలా, మా బ్రాంచ్ కి అయితే చాలా మంచి ఫ్యాకల్టీ బ్రో. మిగతా మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది అయితే కూడా వాళ్ళ బ్రాంచెస్ కి మంచి ఫ్యాకల్టీ వస్తున్నారు. ఓకే. జూనియర్ లెక్చరర్స్ కూడా బాగానే చెప్తారు. ఓకే, జూనియర్ లెక్చరర్స్ కూడా బాగానే చెప్తారు. అంటే క్లాస్ తీసుకుంటే బాగానే చెప్తారు, అదే మాక్సిమం తీసుకోరు. ఓకే ఓకే. ఇప్పుడు క్లాస్ టైమింగ్స్ ఏమేమి ఉంటాయి అసలు? క్లాస్ టైమింగ్స్ అంటే అది చాలా తక్కువ బ్రో. క్లాసెస్ అనేది డైలీ ఒక 3 క్లాసెస్ యావరేజ్ గా. ఓకే. మాక్సిమం అయితే ఒక 4-5 ఎక్స్ట్రా తీసుకుంటే 5 ఓకే. యావరేజ్ గా మాత్రం డైలీ 3 క్లాసెస్. వారానికి అవి కాకుండా ఒక 3 ల్యాబ్లు, ఏదో ఒక 3 రోజులు. ఓకే. టైం టేబుల్ బట్టి. అదే అది చేంజ్ అవుతుంది ఒక్కో రోజు ఒక్కలాగా. వర్కింగ్ అవర్స్ అయితే 5 to 6 అంతే. మినిమం అయితే 3 అవర్స్, మాక్సిమం అయితే 5 అవర్స్. ఓకే ఓకే బ్రో. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా? అంటే ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్ తగ్గట్టు ల్యాబ్స్, నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ కి గ్రౌండ్స్ ఇలా అన్ని ఉన్నాయా? ఉన్నాయి బ్రో. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సెపరేట్. ఓకే. ల్యాబ్స్ ప్రాపర్ గానే వర్క్ అవుతున్నాయా? ల్యాబ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి బ్రో. ఓకే. అన్ని ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా పనిచేస్తే అన్ని కరెక్ట్ గా ఉంటాయి ల్యాబ్ లో కూడా. అదే ఇంకోటి మెయిన్ విషయం ఒకటి అడగటం మర్చిపోయాను. ట్రాన్స్పోర్టేషన్. నార్త్ ఈస్టర్న్ అంటే ఫస్ట్ వచ్చే డౌట్ ట్రాన్స్పోర్టేషన్. ఎలా? ట్రాన్స్పోర్టేషన్ మన సైడ్ నుంచి అయితే ఆంధ్ర, తెలంగాణ, అటు సైడ్ తమిళనాడు, ఇటు సైడ్ నుంచి వీక్లీ 2 ట్రైన్లు ఉంటాయి బ్రో. ఓకే. ఒకటి కోయంబత్తూరు నుంచి వస్తుంది, ఒకటి మన చల్లపల్లి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. వీక్లీ ఉంటాయి డైలీ. అంటే ఆంధ్ర వాళ్ళకి ఆ కోయంబత్తూరు నుంచి వచ్చే ట్రైన్, హైదరాబాద్ వాళ్ళకి ఈ చల్లపల్లి నుంచి వచ్చే ట్రైన్. చల్లపల్లి సూపర్ ఫాస్ట్ కూడా ఇటు నుంచి వస్తుంది. చల్లపల్లి, వరంగల్, ఓకే. విజయవాడ తర్వాత వైజాగ్ ఈ రూట్ లో. వైజాగ్ అటు. ఓకే ఓకే. ఆంధ్ర నుంచి వెళ్తాయి. అదే సో డైరెక్ట్ ట్రైనా? మధ్యలో మారాల్సిన అవసరం ఏం లేదు. 2.5 డే పడుతుంది బ్రో. కానీ జర్నీ మాత్రం ఎంత జరుగుతూ ఉంటది. అదే మధ్య మధ్యలో ఇచ్చేది కోల్కతా దాకా బాగానే వస్తాం. అక్కడి నుంచి ప్లాట్ఫామ్ తగ్గిపోతాయి. ఓకే. గోవాకి దాకా కూడా కొన్ని ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ ఉంటాయేమో కానీ గోవాకి నుంచి సింగిల్ ప్లాట్ఫామ్ సిల్చర్ దాకా. అదే సింగిల్ ట్రాకే ఉంటది. వ్యూ చాలా బాగుంటుంది. అక్కడే కొంచెం లేట్ కూడా అవుతుంది. అదే నెక్స్ట్ మీకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఎంత దూరం? మా ఇక్కడ మా కాలేజ్ మా టౌన్ లోనే ఉంది. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మన సైడ్ నుంచి ట్రైన్లు అన్నావు కదా, చర్లపల్లి నుంచి, కోయంబత్తూరు నుంచి. ఈ ట్రైన్లలో నువ్వు దిగుతావు కదా ఒక స్టేషన్ లో, ఆ దిగిన దగ్గర నుంచి మీ కాలేజ్కి ఎంత దూరం? అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ కూడా ఉండదు బ్రో. ఓకే, దగ్గర అయితే దగ్గరే. చాలా. ఓకే అయితే నో ప్రాబ్లం లే. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు. హలో, అదే ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది అయితే లేదు ఇంకా. ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సాటర్డే సండే బయటికి, అంటే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు బయటికి వెళ్ళాలి ఏమన్నా తినడానికి లేదా సినిమాకి వెళ్ళాలి అన్నప్పుడు మన తెలుగు సినిమాలు ఉంటాయా? ఇంకా ఫుడ్ మన తెలుగు సైడ్ లా ఉండి ఏమన్నా బయట రెస్టారెంట్స్ లో ఉంటాయా? ఇక్కడైతే అది కొంచెం కష్టం. బయట మూవీస్ ఉంటాయి కానీ ఇంగ్లీష్, హిందీ ఎక్కువ ఆడతాయి. ఓకే. మనకు స్పెషల్ గా కాలేజ్ వాళ్ళు అడిగితే కొంచెం సీనియర్స్ కట్ట వెళ్ళి అడిగితే బయట మాల్స్ అవి ఉంటాయి, మాల్స్ లో థియేటర్స్ ఉంటాయి, అందులో తెలుగు లాంగ్వేజ్ తో కూడా వేస్తారు మూవీలు. ఓకే మనం అడగాలన్నమాట. అదే మనం వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుకుని ఇలా ఇంతమంది వస్తాం తెలుగు సినిమా ఏంటంటే వేస్తారు. అదే నార్త్ లో ఉన్న వాళ్ళందరూ ఇదే చెప్తున్నారులే, సినిమా అన్న విషయం వస్తే ఇంతే. ఓకే.
సో ఫుడ్ గురించి బయట అయితే మన సైడ్లో ఫుడ్ ఎక్కడ దొరకదు, ఏ రెస్టారెంట్ మన సైడ్ ఉంటుంది బ్రో. కొన్ని రెస్టారెంట్లు మనం వెతుక్కోవాలి. అది ఉంటే మన సైడ్ ఫుడ్ రెస్టారెంట్ ఉంటే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటాయి. ఓకే. మెయిన్ గా ఇక్కడ కాలేజ్ వాళ్ళందరికీ బయట మన సైడ్ బిర్యానీ దొరుకుతుంది. ఓకే, అలా అయితే నో ప్రాబ్లం లేదు. అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఎలా అంటే హాస్టల్లోనూ ఫుడ్ బాగోదు, అట్లీస్ట్ బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి తిందామన్నా కానీ అక్కడ బాగోదు. అది ఇంకా వరస్ట్ కేసు ఇంకా అది. ఇలా బయట అన్నా దొరికిద్ది అనుకో, సర్లే బయటికి వెళ్ళి రూపాయి పెట్టినా తిన్నా, ఫస్ట్ తింటాము 3 పూటలు, ఒక పూట అక్కడ తిని 2 పూటలు ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు, అంటే బిలో యావరేజ్ ఉంటుంది కదా. ఇంకా కొన్ని నార్త్ ఈస్టర్న్ అయితే అది కూడా ఉండదు ఆప్షన్, ఇక బిలో యావరేజ్ ఫుడ్ హాస్టల్లో ఉంటుంది, బయటికి వెళ్తే అది తినలేము. చాలా టార్చర్లా అనిపిస్తుంది ఆ ఫుడ్ విషయం. అంటే ఒక నెల 2 నెలలు కాదు కదా బ్రో అడ్జస్ట్ అయిపోదాం అంటే, 4 years ఉండాలి. హాస్టల్ ఫుడ్ వచ్చేసి ఫస్ట్ ఇస్తే బాగోదు, ఇంకా చెప్పాలంటే. అంటే యావరేజ్ అని చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్స్ మాత్రమే యావరేజ్. సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ ఆ హాస్టల్స్ లో అయితే ఇంకా చాలా బాగుంటది ఫుడ్. ఓకే, అప్పుడు బాగుంటది సెకండ్ ఇయర్ నుంచి. అంటే చెప్పాను కదా, ఎంత తక్కువ పాత హాస్టల్స్ కానీ. అవును. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా, లైవ్ లో కూడా చేస్తారు కొన్ని హాస్టల్స్ అయితే. ఓకే. మనం అక్కడే చేయించుకుని అక్కడే ప్లేట్లో వేయించుకోవచ్చు. అదే. నెక్స్ట్ ఇప్పుడు మీ కాలేజ్ మెయిన్ టాపిక్ వద్దాము. ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ అసలు ఎలా జరుగుతాయి? మీ కాలేజ్ రిక్రూటర్స్ని తెప్పిస్తుందా లేదా? ఇంటర్న్షిప్స్ అయితే బ్రో కొంచెం గట్టిగా మాట్లాడవా, అసలు వినిపించట్లేదు. ఇంటర్న్షిప్స్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ నుంచే? కాకపోతే సీనియర్ సెల్ఫ్ అది ఉండాలి మనకి. ఇంటర్న్షిప్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో చేసుకోవాలి అంటే. ఓకే. బయట కాలేజెస్ అంటే ఫర్ సపోజ్ లాస్ట్ సెమ్ లో మా స్టార్టింగ్ ఫస్ట్ సెమ్ లోనే మా క్లాస్ క్లియర్ అది ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఇంటర్న్షిప్ ఉంది డిసెంబర్ లో. ఓకే, ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్స్ క్రాక్ చేశారు మీ కాలేజ్, మీ బ్యాచ్ మేట్స్. ఆపర్చునిటీస్ అయితే వస్తాయి బ్రో. ఇంకా ప్లేస్మెంట్స్ అయితే ఈ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ లో వాటికి సంబంధించిన మీటింగ్స్ అవి పడతా ఉంటారు. అదే బ్రో. ఇప్పుడు ఈ అంటే నేను అనేది ఏంటంటే, మామూలుగా ఏదో ఆన్లైన్లో అప్లికేషన్ తెచ్చి పెట్టేస్తారా, లేదంటే మీ కాలేజ్కి రిక్రూటర్స్ని తీసుకొస్తారా? రిక్రూటర్స్ తీసుకొస్తారు కాలేజ్కి. ఓకే, బాగానే ఉంటుంది అయితే ప్లేస్మెంట్స్ పరంగా. అంటే మరీ ఎక్కువ కంపెనీస్ వస్తాయని చెప్పను, కానీ లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి అయితే ఒక 7 కంపెనీస్ అలా వచ్చినాయి అంట. ఓకే. ఇక్కడ గెస్ట్ హౌస్ ఆడిటోరియం లో రిక్రూట్మెంట్. అదే. ఇంకేమన్నా మీ రాబోయే జూనియర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకున్నావు బ్రో? ఇక్కడైతే కొంచెం మెకానికల్ దాకా బ్రో. ఓకే. మా టీచర్ కానీ అన్నైతే అడగట్లా కానీ ఏం తీసుకున్నా మాక్సిమం మెకానికల్ సివిల్ వరకే. అదే. అంత నుంచి ఇక్కడైతే 6 వస్తాయి ఫ్యూచర్ లో. ఇది బెస్ట్ కాలేజ్ కాబట్టి ఇందులో తీసుకోమని చెప్తాను. మెకానికల్ బాగుంటది ఇక్కడ. ఓకే. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా బాగుంటాయి. సిఎస్సి అయితే ఇంకెక్కడైనా అవుతాయి. అవును. సో మెకానికల్ సివిల్ వరకు రావచ్చు మీ కాలేజ్కి. రావచ్చు. అదే అంతేలే. లైక్ అంటే ఇంకా అది రావచ్చా రాకూడదు అనేది వాళ్ళకున్న అదర్ ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అయ్యింది. అంటే ఇప్పుడు వాళ్ళకి వేరే చోట లైక్ వాళ్ళ చేతిలో ఉన్న ఆప్షన్స్ మీద డిపెండ్ అయిద్దిలే. అంటే వాళ్ళకి ఇంకో చోట సివిల్ ఉంది, ఇంకో చోట కెమికల్ ఉందనుకో, ఇక్కడ కెమికల్ ఉందనుకో, లైక్ ఇంకో మిజోరంలో కెమికల్ ఉంది, ఇక్కడ కెమికల్ ఉంది, అప్పుడు ఇది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి సిబిఐటిలో సిఎస్సి ఉంది, లేదా మన ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్సి ఉంది, అప్పుడు కళ్ళు మూసుకొని అటు వెళ్ళిపోవచ్చు ఇక్కడ కెమికల్కి రావటం కంటే. అంటే అప్పుడు కూడా ఛాన్స్ తీసుకోవచ్చు. పక్కా నుంచి సిఎస్సి చదవాలి అనుకుంటే అంటే ఇక్కడ చాలా కాంప్రమైజ్ అవ్వాలి కదా బ్రో, ఫుడ్ పరంగా అవ్వాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, మళ్ళీ మరీ నువ్వు సివిల్ అన్న వరకు ఓకే,
అది నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి కింద ఇంకా కెమికల్కి ఇక్కడ సిఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ అయితే వేసుకోవాలి. అదే నేను అది చెప్తాను. మరీ కింద కోసం ఇక్కడ బెస్ట్ని టాప్ ఆంధ్ర యూనివర్సిటీ లేదా గాయత్రి వదిలేసి అయితే అంత వర్త్ ఏం కాదు. కాదు కాదు. అదే సార్, అంటే మేము కూడా ఏంటంటే ఇలా లైవ్ టాక్స్ పెట్టి అక్కడ అసలు సిచ్యువేషన్ చూపించాలని చెప్పేసి చేస్తున్నాం బ్రో ఇదంతా. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ జూనియర్లకు మంచి లైక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మీ కాలేజ్ గురించి. సరే బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, ఇది ఎన్ఐటి సిల్చార్లోని గ్రౌండ్ రియాలిటీ. ఇంకా ఇలాగే మీరు కూడా కాలేజెస్ గురించి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి అనుకుంటే మీకోసం హ్యాక్ ఓవర్ షెడ్యూ అని చెప్పేసి యాప్ని క్రియేట్ చేసాము. యాప్లో ఇండియాలోనే అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళతో డైరెక్ట్గా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోద్దు. ఛానల్ నేమ్తోనే ఉంటుంది యాప్. యాప్ స్టోర్లో కానివ్వండి, ప్లే స్టోర్లో కానివ్వండి దొరుకుతుంది. కాకపోతే మాట్లాడటానికి లైక్ మీరు 90 రూపీస్ 10 మినిట్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అది మీరు ఎన్ని మినిట్స్ పే చేస్తే అంత యూస్ చేసుకోవాలి. క్రెడిట్స్ అని ఉంటాయి డాష్ బోర్డ్లో, యాప్ డాష్ బోర్డ్లో. ఆ డాష్ బోర్డ్లోకి వెళ్ళి క్రెడిట్స్ మీరు లైక్ 200 రూపీస్ ఎంటర్ చేశారు అనుకోండి, 200 క్రెడిట్స్ వస్తాయి. 200 క్రెడిట్స్ తోటి మీరు అరౌండ్ హాఫ్ అన్ అవర్ వరకు మీరు మాట్లాడుకోవచ్చు నచ్చిన కాలేజ్ స్టూడెంట్ తోటి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.